హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు జై బాలయ్య అఖండ తాండవం బ్లాక్ బాస్టర్, జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మన దేశాన్ని మనం ప్రేమించాలి, మన హిందుత్వాన్ని మనం గౌరవించుకోవాలి, మన ధర్మాన్ని మనం చాటుకోవాలి. అలాంటి భారతదేశంలో మనం పుట్టి ఒక గొప్ప సినిమాను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కొందరు, ఇందులో ఒక వర్గం వారు సినిమాను తొక్కేయాలి భయంతో మన సినిమా మీద అటాక్ చేయడం జరుగుతుంది. డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారు. ఇది నిన్న కూడా వీడియో చేశాను, కానీ నాకైతే మాత్రం ఇది చాలా చిరాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఒక గొప్ప సినిమా, హిందుత్వంలో హిందూ ధర్మం గురించి చెప్పిన సినిమాల్లో ఇది చాలా మటుకు గొప్ప సినిమా. ఇలాంటి సినిమా మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే శివుడు వచ్చి తన అఘోరి అమ్మ చచ్చిపోతే చితిని కాష్టాన్ని అగ్గిపెట్టేందుకు వచ్చిన శివుడు ఏది మన బాలకృష్ణ రూపంలో, అఘోరి రూపంలో వస్తాడు చూసారు. ఆ సీన్ చూశాక కూడా మీకు ఎలా ట్రోల్ చేయాలనిపిస్తుంది. అసలు ఒక అమ్మ చచ్చిపోతే శివుడే వచ్చి అగ్గి పట్టాడంటే ఆ సీన్ను చూసి కూడా మీరు ఈ సినిమా మీద ట్రోల్స్ చేస్తున్నారంటే ఇలాంటి స్థితిలో ఉన్నారు మీరు. ఒక సైకో మెంటాలిటీ తోటి ఉన్నారు. ఒక హీరోను, ఒక సినిమాను తొక్కేయాలనే ప్రయత్నంలో మీరు ఎలా మారిపోతున్నారంటే మీకు మీ హిందూ ధర్మాన్ని మర్చిపోతున్నారు, మీ దేవుళ్ళని మర్చిపోతున్నారు అనే కాడికి వచ్చింది ఇప్పుడు ఇది చూస్తుంటే. ఒక మంచి సినిమాను, ఒక గొప్ప సినిమాను ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. మహిళా ప్రేక్షకులు కానీ, ప్రతి ప్రేక్షకులు కానీ, ఎవరైనా కానీ అందరూ ఆదరిస్తున్నారు. కానీ ఒక వర్గం వారు వచ్చేసి సినిమా పైన దాడి చేస్తూనే ఉన్నారు. సినిమా రిలీజ్ అయిన నుండి ఇప్పటి వరకు దాడి చేస్తున్నారు. సినిమాను ఆపేందుకు కూడా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళతోటి కాలేదు. కానీ మన హిందూ దేశంలో పుట్టి మన పైన మనమే ద్వేషం కలిగించుకునేలా మన సినిమాలను మనమే తొక్కేయడం అంటే ఇప్పుడే నేను చూస్తున్నా. ఎందుకంటే ఇంతకు మించే ఉంటుందబ్బా. మన సినిమాను, ఒక గొప్ప సినిమాను మనం తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ఇంతకు మించి చండాలం ఏముంటుంది? ఒక గొప్ప సినిమా శివుని పైన ఎలా చూపెట్టారు అనేది సినిమా చూస్తే నాకు మాత్రం ఆ అమ్మ సెంటిమెంట్ మీద అయితే వచ్చిన శివుడుని చూస్తే మాత్రం నాకు ఒంటి మీద రోమలు నిలబడ్డాయి. మీరు అలాంటి సినిమా ఎన్ని సీన్లు ఉన్నాయి అలాంటి ఈ సినిమాలో గొప్ప గొప్ప సీన్లు ఉన్నాయి. బాలకృష్ణ గారు వచ్చేసి మంచు కొండల్లో ఉంటూ అలాగే ఒంటి కాలు మీద నిలబడతారు. ఐస్ గడ్డలు మొత్తం కరిగి ఆయన ఒంటి మీదకి వెళ్ళి జారుకుంటూ పోతుంటాయి. ఆ సీన్ చూస్తుంటే ఒంటి మీద రోమాలు నిక్కబడతాయి. ఒంటరివేల్ సీన్ కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప సీన్లు ఉన్నాయి. హిందూ ధర్మం గురించి చెప్పడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ని నాశనం చేద్దామని మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ సినిమాలు హిట్ కాకపోతే వేరే సినిమాలు ఆడద్దా? ఎందుకు ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు? సినిమా గొప్పగా ఉంది, మహిళలు విపరీతంగా ఆదరిస్తున్నారు. సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ. కానీ వీళ్ళు వచ్చేసి సినిమాను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ట్రోల్స్ ఆగడం లేదు. ఏమున్నారు ట్రోలర్సు, మరీ ఘోరం ఇది. ఒక మంచి సినిమాను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారంటే అది రొమాన్స్లు చేసేది కాదు, దాంట్లో పాటలు ఉన్నాయి, హీరోని ఎంబడి వాడు ముసల్తనానికి అనేది కూడా లేదు. దాంట్లో డియట్ లేదు, ఏది లేదు. మొత్తం శివుని పైన నడిచిన సినిమా అది. దేశభక్తి, శివుడు. ఇలాంటి సినిమాను తొక్కేయాలని చూస్తున్నారంటే ఏమున్నారు జనం అంటే ఒక్క వర్గం జనము ఇలా మారిపోయారంటే ఇంతకుమించి షాడిజం ఏమున్నది? ఇది షాడిజం, 100% షాడిజం. ఇది ఒక్క వర్గానికి చెందిన షాడిజం. ఇది సినిమాపై దాడి చేస్తున్నారంటే విపరీతమైన దాడి చేస్తున్నారు. అయినా సినిమా నిలదెక్కుకొని నడుస్తుంది ఇప్పటికీ. ఇటు ప్రేక్షకుల ఆదరణనే, సాధారణమైన ప్రేక్షకుల ఆదరణతోటి ఇది ప్రేమ ఉన్నోళ్ళు మొత్తం భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమాను ఆదరిస్తున్నారు ఇక్కడ. కానీ ఒక షాడిజం వరకు వచ్చేసి వీళ్ళు షాడిస్టులు ఉన్నారు కదా, ఒక వర్గం షాడిస్టులు మాత్రం సినిమా పైన అటాక్ చేయడం జరుగుతుంది. ఈ అటాక్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా గొప్పగా ఉంది, మంచి సినిమా, ఇది మంచి మెసేజ్ ఉన్న సినిమాని ఇలా తొక్కేయడానికి అయితే చూస్తున్నారు. ఇదైతే నేను ఇంత షాడిజం అయితే నేను ఎక్కడ చూడలే, ఈ సినిమాకే చూస్తున్నాను. అంటే దేశభక్తి చిత్రాన్ని కూడా తొక్కేయాలని చేస్తున్నారు. ఒక సనాతన ధర్మానికి సంబంధించిన, హిందుత్వానికి సంబంధించిన చిత్రాన్ని కూడా తొక్కేయాలని చూస్తున్నారంటే ఇంతకు మించి షాడిజం ఏముంటుంది?
ఒక్క వర్గానికి చెప్తున్నాను నేను, ఒక్క వర్గానికి చెందిన వాళ్ళే డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారు అబ్బా. ఇది 100% నేను చెప్తున్నా, ఇది 100% తొక్కేయాలని చూస్తున్నారు, కానీ సినిమా మాత్రం ఎక్కడ ఆగడం లేదు. మహిళా ప్రేక్షకులు ఫ్యామిలీలు ఎగబడి చూస్తున్నారు. ఇలా సండే ఇంతకుముందే ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు, సక్సెస్ మీట్ అనౌన్స్ చేశారు, కానీ అంతకుముందే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ, అఖండ తాండవం బ్లాక్ బస్టర్.